అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదామహం. ఇతరులకు సేవ చేసే విషయంలో పాశ్చాత్యులు చాలా గొప్పవారని, మన దేశంలో ఇది లేదని, మన మతం అది చెప్పలేదని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. దీనికి సమాధానంగా పరమాచార్య వారు ఏ విధంగా తెలియజెప్పారో చూడండి. మన మతం సంఘసేవను చేయండని అనలేదా? చిన్ననాటి శ్లోకాలు పద్యాలు చెప్పటం లేదా? గుర్తుకులేవా? మహాత్ములకున్న సంపదలన్నీ ఇతరుల సేవకే అనే సూక్తి ఉంది. పరోపకారాయ సతాం విభూతయః. ఇతరుల కోసం వృక్షాలు ఫలాలనిస్తున్నాయని, ఇతరులకై గోవులు పాలనిస్తూ ఉన్నాయని, ఇతరులకై నదులు ప్రవహిస్తూ ఉన్నాయని, ఇతరులకై మన శరీరం ఉపయోగపడాలని పరోపకారార్థమిదం శరీరం అనే మాటను సమర్థిస్తూ చెప్పింది. దీనినే మరొక విధంగానూ చెప్పారు. చెట్లు తమ పళ్ళను తాను తినవు. ఖాదంతి నస్వాదు ఫలాని వృక్షాః. నదులు తమ నీటిని తాము తాగవు. పిబంతి నద్యః స్వయమేవ అనాంభః. మేఘాలు తాము వర్షించే వర్షం వల్ల పండే పంటను తినవు కదా అని ఇలా మన శాస్త్రాలు చెప్పలేదా? పాఠం నేర్చుకునే సమయంలో క్షణక్షణము కూడబెట్టి విద్యను గడించాలి. పాఠం నేర్చుకునే సమయంలో క్షణక్షణము కూడబెట్టి విద్య గడించాలని, కణము కణము కూడబెట్టి డబ్బు గడించాలని, దానం చేసేటప్పుడు వాయిదా వేయవద్దని, యముడు నీ జుట్టు పట్టుకుని ఏ క్షణంలో అయినా ఈడుస్తాడని, ఈలోపే సత్కార్యాలు చెయ్యాలని ఎన్నో నీతులు చెబుతూ ఉన్నాయి. అన్ని పురాణాల సారాంశాన్ని ఒక్క ముక్కలో చెబుతానని వ్యాసమహర్షి ఇలా అన్నాడు కదా. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చెయ్యటమే పుణ్యం, ఇతరులను పీడించటమే పాపం. పుణ్యం కావాలంటే ఇతరులకు ఉపకరించు, పాపం కావాలి అంటే ఇతరులను పీడించు. ఇంతకంటే సేవ గురించి ఏమి చెప్పాలి? మన మతం ఆత్మోన్నతిని గురించి చెప్పింది కానీ ఇతరులకు సేవ గురించి మన మతం చెప్పలేదని ఈనాటికి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. తనను తాను పవిత్రం చేసుకోకుండా ఇతరులకు సేవ చేసి ఏం ప్రయోజనం? పరిపక్వమైన మనస్సుతో సేవ చేయమంటుంది మన మతం. అంటే సత్పురుషులు చంద్రకిరణాల వంటి వారు. ప్రపంచ తాపాన్ని పోగొడతాయి ఆ కిరణాలు. ఇలా ఉపకరించాలని అనుకోకుండా సహజంగా ఉపకరిస్తూ ఉన్నారు. అలాగే సంఘసేవా కార్యకర్తలు చేస్తున్నామని అహంకరించరు, ప్రచారం కోసం చేయరు కూడా. అలాగే వివేక చూడామణిలో శంకరులు జీవన్ముక్తులు వసంత ఋతువులా ఉంటారని, వసంతవత్ లోకహితం చరంతః అని అన్నారు. వసంతం మన కంటికి కనిపిస్తుందా? చంద్రుడు కనపడ్డట్లుగా? మహాత్ములు అలా కనపడరు. ఈ ఋతువు వస్తే దక్షిణపు గాలులు వీస్తాయి, చెట్లు చిగిరిస్తాయి. ముఖ్యంగా మామిడి పండ్లు వచ్చే కాలం. శిశిరంలో ఆకులు రాలిపోతే వసంతంలో చెట్లు చిగురుస్తాయి. వసంత ఋతువుకి పచ్చజెండా చూపిస్తాయి. అలాగే జీవన్ముక్తుడు శరీరాన్ని ధరించి కనపడకుండా లోకానికి ఉపకారం చేస్తాడు. ఆదిశంకరులు అట్టివారే కదా. శుష్క వేదాంతం చెప్పారా? వారి జీవిత వృత్తాంతాన్ని గమనించారా అని స్వామివారు చక్కగా ఇతరులకు ఉపకారం చేసేవారు ఆడంబరాలకు పోకుండా ఎంత నమ్రభావంతో చేస్తూ ఉన్నారో ప్రకృతిని చూసి పరమాత్మను చూసి నేర్చుకోండి అని మంచి ఉపదేశాన్ని చిన్న మాటలలో మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు మహాస్వామి వారు. జయ జయ శంకర, హర హర శంకర. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.